బాబు వాసుదేవ్, బాబు వాసుదేవ్, బాబు బాబు కళ్ళు తెరువు బాబు. బాబు ఒక్కసారి కళ్ళు తెరువయ్యా, నిన్నే. బాబు వాసుదేవ్, లే బాబు, లే అయ్యా. బాబు అమ్మా, మేనమ్మా, మీ ఆయనమ్మా, మీ ఆయన వాసుదేవ్, రామ్మా, వచ్చి సాయం పట్టమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. కదులమ్మా. అసలు నువ్వు మనిషివా రాయివా? నీ భర్త ఇలా పడిపోయి ఉంటే నీలో కొంచెం కూడా చలనం లేదా? హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడాలన్న ఆలోచన కూడా లేదా? అవునులే, నీలో ఎందుకు చలనం వస్తుంది? అసలు నీ భర్త ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే. ప్రపంచంలో ఏ భర్త చేయని తప్పేదో చేసినట్టుగా ఇంత శిక్ష వేశావు. వేసిన శిక్షకి ఇదిగో ఇలా ప్రాణాలు పోయే పరిస్థితిలో దిక్కు ముక్కు లేని అనాథలా పడున్నాడు. దీనికి కారణం నువ్వేనమ్మా. నా భార్య అంటూ నువ్వు పట్టించుకోకపోయినా నీకోసం పిచ్చి వాళ్ళ తిరిగి ఇదిగో ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడే ఇతన్నమ్మా, ఇతన్నానాలి. బాబు బాబు వాసుదేవ్, కళ్ళు తెరవయ్యా, కళ్ళు తెరవయ్యా. అమ్మా మీనాక్షి, నీకు దండం పెడతానమ్మా. యువతల ప్రాణాలు పోయేలా ఉన్నాయమ్మా. నీ భర్తలా కాకపోయినా సాటి మనిషిగా మానవత్వంతో ఇతన్ని కాపాడమ్మా. కొంచెం సాయం పట్టమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. బాబు వాసుదేవ్, బాబు వాసుదేవ్. మీనమ్మా, మీనమ్మా, మీనమ్మా. చూసావా తల్లి, చావు బతుకుల మధ్యలో కూడా మీనమ్మ అంటూ నిన్నే కలవరిస్తున్నాడు. అలాంటి భర్తను దూరం చేసుకోవడం చాలా మంచిది కాదమ్మా, కరెక్ట్ కాదమ్మా. రామ్మా, సాయం పట్టమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. రామ్మా. బాబు తొందరగా రావయ్యా, కాస్త సాయం చేయి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.